ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉద్దండరాయనపాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. బుధవారం షర్మిల ఉద్దండరాయనపాలెం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా విజయవాడలోని ఆమె నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి ఆందోళనలకు అవకాశం లేకుండా షర్మిల నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయనపాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించగా అందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఉద్దండరాయనపాలెంలో పర్యటనకు అనుమతి లేదంటూ షర్మిల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆమె నివాసం వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల తీరుపై ఏపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఉద్దండరాయనపాలెం వెళ్లి తీరుతానని షర్మిల స్పష్టం చేశారు. ఈ క్రమంలో షర్మిల నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హౌస్ అరెస్ట్ పై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె విజయవాడలోని నా ఇంట్లో నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నన్ను హౌస్ అరెస్ట్ చేసేందుకు గల కారణాన్ని ఏపీ ప్రజలకు తెలియజెప్పండి అని అన్నారు. అంతేగాక నా సొంత పని మీద ఆంధ్రప్రదేశ్ పీసీసీ కార్యాలయానికి వెళ్తున్న నన్ను అడ్డుకోవడం నేరం కాదా అని ప్రశ్నించారు. ఇక మా రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చూస్తున్నారా అంటూ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని షర్మిల రాసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణం పనులను పునః ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు షర్మిలపై ప్రధాని నరేంద్ర మోదీ అభిమాని పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోదీపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పొంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారతదేశం నిఘా వ్యవస్థలపైన దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.